ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడని తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. గత 10 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు తనను చూస్తున్నారని, పార్లమెంటులో రాష్ట్ర సమస్యలపై ప్రత్యేక దృష్టి పోరాడారని తెలిపారు. చంద్రబాబు విజన్ అంటే ఏంటో అందరికీ తెలుసునని, ఇకపై అభివృద్ధిలో రాష్ట్రం దూసుకువెళ్తుందన్నారు. చంద్రబాబును ఎక్కడ అవమానించారో అక్కడే వడ్డీతో సహా చెల్లించి ప్రజలు తీర్పిచ్చారని తెలిపారు రామ్మోహన్ నాయుడు. ఆదుకోవడానికి కష్టపడి పనిచేస్తారని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవాలి, అవన్నీ కూడా నాకు తెలుసు. ఎందుకంటే 10 సంవత్సరాలుగా చూస్తున్నారు. పార్లమెంట్ లో ఎప్పుడు మాట్లాడినా మన జిల్లా, మన రాష్ట్రంకు ఉన్నటువంటి సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెట్టాం. ఆ అనుభవం ఉంది, సమస్యల మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. అందుకని ఈ 5 సంవత్సరాలు కూడా కేంద్రంతో ఈ రోజు మీరందరూ కూడా చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన విజయం ఏ రకంగా ఉందో మీ అందరూ కూడా ఈ రోజు చూస్తున్నారు. దేవుడు ఆశీర్వదించారు, ప్రజలు ఆశీర్వదించారు. అందుకనే ఆయనకి ఎక్కడైతే అవమానం జరిగిందో, ఎక్కడైతే ఆయనకి నష్టం జరిగిందో, మళ్ళీ దేవుడు వడ్డీతో సహా తిరిగి ఇచ్చే విధంగా దేశం మొత్తం ఈ రోజు చంద్రన్న 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 అని చెప్పుకునే స్థాయిలో ఈ రోజు ఆయన కూర్చొని పెట్టాడు. మరి దానికి సహకరించినటువంటి పెద్దలు, ఒక పక్కన జనసేనాని నిత్య పోరాట యోధుడు, మన జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మనకు పూర్తిగా సపోర్ట్ చేశారు. వాళ్ళ నాయకులు కూడా క్షేత్ర స్థాయిలో వాళ్ళు కూడా అదే రకంగా మనతో పాటు కష్టపడి ఈ రోజు అత్యధికమైనటువంటి మెజారిటీతో ఈ రాష్ట్రం కాదు దేశంలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగితే ఇటువంటి రిజల్ట్ ఎక్కడ కూడా లేని స్థాయిలో రికార్డు మెజారిటీతో గెలిపించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.